ఈ రోజుల్లో చాలామంది ప్రొడక్టివిటీ పెంచాలని అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా, అన్నెసెసరీ నోటిఫికేషన్స్ అండ్ కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్స్ వల్ల వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ కుడ్ ట్రైన్ యువర్ మైండ్ టు వర్క్ డీప్లీ లైక్ గ్రేట్ థింకర్స్ అండ్ ఇన్నోవేటర్స్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ డీప్ వర్క్ బై కాల్ న్యూ బోర్డ్ టీచర్స్ అస్. ఈ బుక్ చదివాక మీకు ముందు ముందు చేసే వర్క్ మీద మనం చేసే విధానం పైన మీ మైండ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. వాట్ ఈస్ డీప్ వర్క్? డీప్ వర్క్ అనే టర్మ్ని ఆథర్ కాల్ న్యూపోర్ట్ ఇలా డిఫైన్ చేశారు. ద అబిలిటీ టు ఫోకస్ వితౌట్ డిస్ట్రాక్షన్ ఆన్ ఎ కాగ్నిటివ్లీ డిమాండింగ్ టాస్క్. అంటే మనం కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఒక వర్క్ చేసేటప్పుడు బ్రెయిన్ మ్యాక్సిమం ఎఫిషియన్సీలో పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ వల్ల ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్ పెరుగుతాయి. మనం హై వాల్యూ వర్క్ చేయగలుగుతాం. డీప్ థింకింగ్ వల్ల యూనిక్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ వస్తాయి. కానీ షాలో వర్క్, ఈమెయిల్స్, సోషల్ మీడియా, అన్నెసెసరీ మీటింగ్స్ ఎక్కువ చేస్తే మన ఫోకస్ వీక్ అవుతుంది. వాటి వల్ల మనం ఇంపార్టెంట్ టాస్క్లో డీప్ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయలేకపోతాం. అండ్ డిస్ట్రాక్షన్స్ కూడా చాలా వస్తాయి. డీప్ వర్క్ వర్సెస్ షాలో వర్క్. డీప్ వర్క్ ఫోకస్డ్, డిస్ట్రాక్షన్ ఫ్రీ, హై వాల్యూ వర్క్. షాలో వర్క్ మల్టీటాస్కింగ్, అన్నెసెసరీ ఈమెయిల్స్, ర్యాండమ్ బ్రౌజింగ్. స్టీవ్ జాబ్స్ యాపిల్లో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల ప్రపంచాన్ని మార్చారు. He followed deep work principles, complete focus, minimum distractions and maximum creativity. For example, imagine ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. If he spends 3 hours completely focused without checking phone, he can cover more topics than a student who studies 6 hours but gets distracted every 10 minutes. So based on this example, productivity ఎక్కువ ఉండాలి అంటే షాలో వర్క్ తగ్గించాలి, డీప్ వర్క్ పెంచాలి. వై డీప్ వర్క్ ఇంపార్టెంట్? డీప్ వర్క్ వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ హై క్వాలిటీ అవుట్పుట్ జనరేట్ చేయగలుగుతాం. ఈ టెక్నాలజీ వల్ల కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్స్ వల్ల మన ఫోకస్ తగ్గిపోతుంది. డీప్ వర్క్ మన కాంపిటేటివ్ ఎడ్జ్ని పెంచుతుంది. బిల్ గేట్స్ 1970స్లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేయకముందు థింక్ వీక్ అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యేవారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక వీక్ టోటల్గా ఆఫ్ తీసుకొని డీప్ థింకింగ్ చేస్తారు. ఒక స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ చేయాలంటే డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ చేసి డీప్ వర్క్ డిసిప్లిన్ డెవలప్ చేయాలి. హౌ టు కల్టివేట్ డీప్ వర్క్? ప్రాక్టికల్ స్ట్రాటజీస్. రొటీన్ క్రియేట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ టైం ఫిక్స్ చేయాలి. లైక్ ఎర్లీ మార్నింగ్ 5 to 9 AM ఆర్ లేట్ నైట్ 10 PM to 1 AM. సేమ్ లొకేషన్లో వర్క్ చేయడం వల్ల బ్రెయిన్ ఆటోమేటికల్లీ ఫోకస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. జేకే రోలింగ్ హ్యారీ పాటర్ బుక్స్ రాయడానికి హోటల్స్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ వర్క్ చేసేదంట. షెడ్యూల్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ బ్లాక్స్. ఒక 2 to 3 hours కంటిన్యూస్ డీప్ వర్క్ సెక్షన్స్ పెట్టుకోవడం బెస్ట్ స్ట్రాటజీ. ఫోన్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియాని కంప్లీట్గా ఆఫ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్లో వర్క్ చేసేటప్పుడు టైం బ్లాకింగ్ టెక్నిక్ ఫాలో చేస్తారు. ఎవ్రీ మినిట్ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేస్తారు. సోషల్ మీడియాని లిమిట్ చేయాలి. సోషల్ మీడియా వల్ల మన ఫోకస్ చాలా వీక్ అవుతుంది. మనకి యాక్చువల్గా యూజ్గా ఉన్న ప్లాట్ఫామ్స్ మాత్రమే వాడడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, వారన్ బఫెట్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సోషల్ మీడియా వాడరు. వాళ్ళకి డీప్ ఫోకస్ అండ్ రీడింగ్ హ్యాబిట్స్ వల్ల ఎక్స్ట్రాడినరీ సక్సెస్ వచ్చింది. ఫోకస్ ఆన్ హై క్వాలిటీ వర్క్. మల్టీటాస్కింగ్ వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో వన్ టాస్క్ ఎట్ ఎ టైం ఫోకస్ చేయాలి. లాంగ్ అవర్స్ వర్క్ చేయడం కన్నా స్మార్ట్ అండ్ డీప్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ డెవలప్ చేయడానికి ఇయర్స్ ఆఫ్ డీప్ థింకింగ్ అండ్ ఫోకస్ చేశారు. ర్యాండమ్ టాస్క్ లేకుండా డెడికేటెడ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్తో రివల్యూషనరీ ఐడియాస్ క్రియేట్ చేశారు. డిస్ట్రాక్షన్ ఫ్రీ డీప్ వర్క్ వల్ల గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్స్ అండ్ హై క్వాలిటీ అవుట్పుట్ పాసిబుల్. డీప్ వర్క్ అప్లై చేస్తున్నప్పుడు ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్. ప్రాబ్లం, డిస్ట్రాక్షన్స్, సొల్యూషన్. పోమోడోరో టెక్నిక్ యూస్ చేయండి. 25 minutes ఫుల్ ఫోకస్ వర్క్ చేయండి, దెన్ 5 minutes బ్రేక్ తీసుకోండి. సాఫ్ట్వేర్ డెవలపర్ కోడింగ్ చేస్తున్నాడు, బట్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. పోమోడోరో టెక్నిక్ ఫాలో చేస్తే బెటర్ కాన్సన్ట్రేషన్ అండ్ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం, మోటివేషన్ లేకపోవడం. దాని సొల్యూషన్ ఏంటంటే
డోపమైన్ డీటాక్స్ చేసి వర్క్కి రియల్ లైఫ్ రివార్డ్స్ క్రియేట్ చేయండి. ఒక స్టూడెంట్ ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు, బట్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా వల్ల ప్రొకాస్టినేట్ చేస్తున్నాడు. సో 1 అవర్ స్టడీ చేశాక ఫేవరెట్ కాఫీ తీసుకోవడానికి రివార్డ్ పెట్టి మోటివేషన్ పెంచాడు. ప్రాబ్లం: వర్క్ బోరింగ్ అనిపించడం. సొల్యూషన్: ఫ్లో స్టేట్లో ఎంటర్ అవ్వాలి. అంటే డీప్ ఇమర్షన్లో వర్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యూజిషియన్ కొత్త సాంగ్ని కంపోజ్ చేస్తున్నాడు, కానీ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేదు. కానీ 30 మినిట్స్ కంటిన్యూస్గా వర్క్ చేసినాక క్రియేటివ్ ఫ్లోలో ఎంటర్ అయ్యి బెస్ట్ మ్యూజిక్ నోట్స్ కంపోజ్ చేశాడు. డీప్ వర్క్లో రైట్ టెక్నిక్స్ అండ్ మైండ్ సెట్ ఫాలో చేస్తే ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కన్క్లూజన్ అండ్ ఫైనల్ థాట్స్. డీప్ వర్క్ అంటే హై క్వాలిటీ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్ అండ్ కెరీర్ గ్రోత్. షాలో వర్క్ని తగ్గించి డీప్ వర్క్ని ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. మన మైండ్ని డిస్ట్రాక్షన్ నుండి ఫ్రీ చేయడం వల్ల మన వర్క్ ఇంపాక్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనల్ రేటింగ్ 8.5/10. మస్ట్ రీడ్ ఫర్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అండ్ ఎంటర్ప్రెనర్స్. మీ ఒపీనియన్ ఏంటి? మీకు డీప్ వర్క్ కాన్సెప్ట్ నచ్చిందా? మీ వర్క్ మీద ఫోకస్ పెంచడానికి మీరు ఏం టిప్స్ ఫాలో అవుతారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.